హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్ లైఫ్. ఈరోజు అయితే నేను హెయిర్ బ్యాండ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం అయితే ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా 12 ఇంచెస్ విడ్త్, హైట్ వచ్చేసేమో 10 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి. ఇంకొక పీస్ వచ్చేసి మనకి హైట్ వచ్చేసి 8 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న పీసెస్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇక్కడ 12 ఇంచెస్ మనం ఎట్లయితే విడ్త్ తీసుకున్నామో ఆ 12 ఇంచెస్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది 9 ఇంచెస్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ సాటిన్ క్లాత్కి ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది, అది మనకి రైట్ సైడ్. ఈ షైనింగ్ ఉన్నది లోపల వైపు ఉండేలా చూసుకొని ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రైట్ సైడ్కి ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేసిన కుట్టు వచ్చేసి ఈ విధంగా మధ్యలో ఉండే విధంగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం దీన్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇటువైపు నుంచి ఒక ఫోల్డింగ్ మధ్యలోకి వచ్చే విధంగా, అటువైపు నుంచి ఒక ఫోల్డింగ్ మధ్యలోకి వచ్చిన విధంగా ఇలా లోపల వైపు క్లాత్ని ఒకవైపు పెట్టి ఇలా మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. సో సెకండ్ వన్ కూడా సేమ్ టు సేమ్ అండి. మధ్యలో ఇలా మార్కింగ్ చేసుకొని మధ్యలోకి ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒకదానిపై మరొకటి ఈ విధంగా పెట్టుకొని మధ్యలోకి ఈ విధంగా మధ్యలో ఇలా పిలిచే విధంగా పట్టుకొని చుట్టూరా దారం అనేది ఇలా టైట్గా చుట్టేసుకోవాలి. నెక్స్ట్ 2.5 ఇంచెస్ అండ్ 6 ఇంచెస్ హైట్లో ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని దీన్ని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని రైట్ సైడ్ లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఉల్టా తీసేసుకోవాలి. సో ఇప్పుడు మనకు రాంగ్ ఉంది కదా, రైట్ సైడ్ ఇలా తీసేసుకోవాలి. ఇది నీట్గా ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం తయారు చేసుకున్న బావుకి మధ్యలో ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే డబుల్ లేయర్ హెయిర్ బ్యాండ్ వచ్చేసి రెడీ అయిపోయింది. మనము జడకు పెట్టుకునే టిప్ టాప్ క్లిప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ క్లిప్ని ఈ విధంగా దీని లోపల వైపు పెట్టుకొని జడకు మనం అటాచ్ చేసుకున్నట్లయితే హెయిర్ బ్యాండ్ వచ్చేసి రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.